లో బడ్జెట్ లో వన్ డే ఉజ్జయిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కాచిగూడ టు ఉజ్జయిన్ డైలీ ట్రైన్ అయితే ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఉజ్జయిన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా నియర్ బై హోటల్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోండి. ఇక్కడ భక్తి నివాస్ అని చెప్పేసి దేవస్థానం వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ 1 మంత్ ముందు అయితే బుక్ చేసుకోవాలి. ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి ట్రై చేయండి. మా రూమ్ నుంచి టెంపుల్ కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఆటో చార్జెస్ 100 రూపీస్. మేమైతే మార్నింగ్ 7 o'clock కల్లా దర్శనం లైన్ లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి బస్ మార్తి అయితే ఉంటది. మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్ళాము. మార్నింగ్ కాబట్టి ఇక్కడ రష్ అయితే పెద్దగా ఏం లేదు. మేము 1 hour లో దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. మాకైతే సెల్ ఫోన్స్ అలౌ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మెయిన్ టెంపుల్ లోపలనే. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ లొకేషన్ దగ్గర అయితే బయటకు వస్తాము. ఈ లొకేషన్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఉజ్జయిని మహంకాళేశ్వర్ కారిడార్ ఎంట్రన్స్. ఈ కారిడార్ చాలా బాగుంటది అండ్ చాలా పెద్దది కూడా. ఎక్స్ప్లోర్ చేయడానికి 1 to 2 hours అయితే పడుతుంది. ఈ ప్లేసెస్ అన్ని నేను చెప్పిన ఆర్డర్ లోనే విజిట్ చేయండి. అప్పుడైతే 1 day లోనే ఉజ్జయిన్ లో ఉన్న అన్ని ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ప్లేసెస్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే కొన్ని ప్లేసెస్ కి మాత్రం ఆటోలో వెళ్లాల్సి వస్తుంది. సో వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న ప్లేసెస్ వచ్చేసి మహాకాళేశ్వర టెంపుల్, ఉజ్జయిన్ కారిడార్, హరసిద్ధి మాత టెంపుల్, బడా గణేష్ అండ్ రామ్ ఘాట్. ఈ కారిడార్ లో మీకు ఒక వంతెన కనిపిస్తుంది. ఈ వంతెనకి అటువైపు వెళ్తే నిత్యాన్నదాన కేంద్రం ఉంటది. ఇక్కడికి టోకన్ తీసుకుని వెళ్ళాలి. ఈ రోడ్ లోనే హరసిద్ధి మాత టెంపుల్, రామ్ ఘాట్ కూడా ఉంటది. ఇక్కడ హరసిద్ధి చౌక్ అని ఉంటది. ఇక్కడ నుంచే ఓంకారేశ్వర్ కి బస్సెస్ దొరుకుతాయి. ఈ కారిడార్ లోనే భారత్ మాత టెంపుల్ కూడా ఉంటది. అది కూడా కవర్ చేసేయండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి హరసిద్ధి మాత టెంపుల్. ఇది 51 శక్తి పీఠాల్లో ఒకటి. ఈ టెంపుల్ ని డే టైమ్ లోనే దర్శనం చేసుకోండి. నైట్ టైంలో హారతి ఇస్తారు కాబట్టి ఆ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక లంచ్ చేసి నెక్స్ట్ ఆటోలో తిరిగే లొకేషన్స్ ని విజిట్ చేద్దాం. ఆటో చార్జ్ 600, డ్యూరేషన్ 4 hours. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సందీపిని ఆశ్రమం. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు అండ్ సుధామ వాళ్ళు విద్యని అభ్యసించిన స్థలము. ఇక్కడ 20 minutes టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుని మన నెక్స్ట్ లొకేషన్ మంగళనాథ్ టెంపుల్ కి వెళ్దాం. ఇది ఇండియాలో మంగళ గ్రహము అనగా కుజుడికి ఉన్న ఏకైక గుడి. ఇక్కడ కుజదోషం ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కాలభైరవ టెంపుల్. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటది. ఇక్కడ దర్శనానికి 2 hours పట్టొచ్చు. ఈ దేవుడికి మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గణేష్ టెంపుల్. ఇక్కడ 5 minutes లో దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి గడికాళికా శక్తి పీఠం. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. దీంతో ఆటోలో తిరిగే లొకేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఆటో డ్రైవర్ ని రామ్ ఘాట్ దగ్గర డ్రాప్ చేయమని అడగాలి. ఇక్కడ ఈవినింగ్ 6 o'clock కి షిప్రా నదికి హారతి ఇస్తారు. ఇది చాలా బాగుంటది. సేమ్ కాశీలో గంగా హారతి లా. ఇది చూసుకుని పక్కనే ఉన్న హరసిద్ధి మాత టెంపుల్ కి మళ్ళీ వెళ్ళండి. హరసిద్ధి మాత టెంపుల్ లో ఈవినింగ్ 7:30 కి ఇక్కడ కనిపిస్తున్న 2 స్తంభాలకి ఉన్న 1011 దీపాలను వెలిగించి హారతి ఇస్తారు. ఇది చాలా బాగుంటది. ఈ విధంగా ఉజ్జయిన్ లో ఉన్న అన్ని లొకేషన్స్ ని ఒకే రోజులో కవర్ చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకారేశ్వర్ కి వెళ్ళండి. జై శ్రీ మహాకాల్.